మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ స్వాగతం సుస్వాగతం. మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక అనంతకోటి పాదాభివందనాలు. అలాగే మనకి ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన మాస్టర్లకి, ఈ కార్యక్రమాన్ని జూమ్ సెషన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది కంప్లీట్ మ్యాన్ ఈ కార్యక్రమం పత్రిజీ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది మాస్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా పత్రిజీ గారి యొక్క పరిచయాన్ని, వారు చేసిన ప్రచారాన్ని, ధ్యానం గురించి అందరికీ తెలియజేయడాన్ని, పుస్తకాలు రాయడాన్ని, వీటన్నింటిని గురించి అనేక మంది పిరమిడ్ మాస్టర్లు సార్ని దగ్గరుండి చూసిన వారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వారి అనుభవాలను మనందరితో షేర్ చేసుకోవడానికి ప్రతిరోజు ఈ సమయాన 6:30 గంటల నుండి 7:30 వరకు ఇద్దరు మాస్టర్లు ప్రతిరోజు వస్తూ వారి అనుభవాల్ని మనందరితో పంచుకుంటున్నారు మాస్టర్స్. ఈ రోజు కూడా మరో ఇద్దరు మాస్టర్స్ మన ముందున్నారు మాస్టర్స్. ముందుగా నాకు ఈ అవకాశాన్ని అందించిన స్త్రీ శక్తి వారికి, ఛానల్ వారికి, ఇందుమతి గారికి నా యొక్క కృతజ్ఞతలండి. అసలు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుందనే నాకు తెలియదు, కానీ తెలిసి మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముందు పత్రిజీకే నేను ముందు ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన అనుగ్రహం లేదు అంటే ఇదేమీ ఉండదు నాకు. ఆయన సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నేను ఉన్నానని భావిస్తున్నాను ఈ రోజు ఇందులో. సో ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే మన యొక్క గురువు, జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. ఈరోజు ఇంత అద్భుతమైన జర్నీలో ఉన్నానంటే ఆయనే నాకు అన్ని రకాలుగా కూడా గురువు, దైవం అన్ని కూడా అలాగే చెప్పాలి. నిజంగా ఫిజికల్ గా అంతటి మంచి గురువు దొరకటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి. అసలు నేను ఎటువంటి స్థితిలో ఉండేదాన్ని అంటే, అసలు మెడిటేషన్ లోకి రాకముందు ఇలా నలుగురితో, ఇలాగా జూమ్ లో కాదు, ముందు నలుగురితో మాట్లాడడానికి చాలా భయం. ఏదో ఒక మా ఫ్యామిలీ ఉమెన్ లాగా అంతే, అంతకు మించి నాకేం తెలియదు అనమాట. ఏదో పూజా విధానంలో ఉండేవాళ్ళం. ఇంట్లో ఎప్పుడు చూసినా పూజలు పునస్కారాలు అంటే ఏదో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము చేయాలి. కానీ నాకు లోపల ఎప్పుడు ఉండేదండి, ఏంటి ఇదేనా, చదువుకోవడం, టైం వచ్చేసరికి పెళ్లి చేసుకోవడం, ఈ పిల్లల్ని చూసుకోవడం, ఇదేనా జీవితం, ఇంకేం ఉండదా? చాలా అలాగా మనసు లోపల చాలా దోచేసేది అనమాట అండి, దొలిచేసేది బాగాను. అందుకని అందులో కూడా పూర్తిగా ఆ పూజా విధానంలో కూడా పూర్తిగా ఉండలేకపోయేదాన్ని. అటువంటి పూర్తిగా ఆనందాన్ని పొందలేకపోయేదాన్ని. ఏంటో తెలియదు అనమాట, జీవితం అలా ఉండేదన్నమాట. అన్ని ఆటోమేటిక్ గా అలా ఫ్లోలో అన్ని బాగానే అయిపోయాయి అనమాట. కాకపోతే నేను 2011లో నేను 2007లో బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యానండి. ఒక 3-4 ఇయర్స్ అనమాట. అసలు అంటే స్పైన్ ప్రాబ్లం ఉంది, దానివల్ల ఇంకా తగ్గదని చెప్పేశారండి డాక్టర్స్ అయితే. అన్ని రకాలు అయిపోయినాయి ట్రీట్మెంట్స్ అన్ని, మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ అన్ని చేయించేసాం, అన్ని అయిపోయింది. ఇంకా ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ అవ్వదు, ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా బాడీ ప్యారలైజ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం అలా జరిగింది. అంతకుముందు 2009లో ఒకసారి ఎవరో చెప్పారు ధ్యానానికి వెళ్ళాను, కానీ అప్పుడు కనెక్ట్ అవ్వలేకపోయానండి. 2011లో మళ్ళా నాకు తెలిసిన ఒక ఆవిడ మళ్ళీ నన్ను ధ్యానానికి, అంటే ధ్యానం బయట కూడా కాదు, వాళ్ళే పర్సనల్ గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్లి నన్ను ధ్యానంలో కూర్చోబెట్టడం జరిగింది. అక్కడే నేను తెలుసుకున్నాను, మీకు తగ్గే టైం వచ్చిందండి అందుకే వచ్చారు అన్నారు. వెంటనే అక్కడ సింహాచలం ధ్యాన మహాచక్రానికి వెళ్ళడం, పత్రిజీని కలవడం, అదే ఫస్ట్ అండి. చక్కగాను అసలు ఆ ధ్యాన మహాచక్రానికి వెళ్ళిపోయి నాకు అదృష్టం కొద్దీ ఆయనతో పర్సనల్ గా ఉండే అవకాశం కూడా దొరికింది. ఆయన అలా నుంచుని దూరంగా చూస్తూ ఉంటే ఆయనే పిలిచి కాలు రాయమని పిలిచారండి. కాలు రాయమని కూర్చోబెట్టి చక్కగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు. ఆ రోజుతోటే హీల్ అయిపోయిందేమో అనంతగా నాకు అనిపించింది అనమాట. అక్కడి నుంచి బ్యాక్ రిటర్న్ ఇంటికి రావడం నాకు మళ్ళా రీబర్త్ అనమాట. ఆ రోజు నుంచి చేతితో తీసినట్టుగా వెళ్ళిపోయిందండి ఆ బ్యాక్ పెయిన్. అప్పటి నుంచి నా జర్నీ 2012 అనేది రీబర్త్ అయిపోయింది అనమాట, జనవరి.
సో అప్పటి నుంచి కడతాల్లో ఎప్పుడు ఆయన ఇంకా వచ్చినా నేను కంపల్సరీ వెళ్ళేదాన్నండి. ఎందుకంటే ఆయన ఆరాలో ఉండాలి. పెద్దల ఆరాలో ఉంటే మనకి ఆ గురువుల ఆరాతో మనం హీల్ అవుతాము. అవసరమైన జ్ఞానం కూడా మనకి వస్తది అని నాకు ఒక ప్రగాఢ విశ్వాసం అనమాటండి. ఎవరినైనా నమ్మితే మటుకు అంత డెడికేటెడ్‌గా నేను వాళ్ళతో ఉండేదాన్ననమాట. నాకు చెప్పాలంటే నాకన్నా సీనియర్ నా ఫ్రెండ్ ఉండేది. కానీ తను పత్రి సార్ దగ్గరికెళ్ళడానికి చాలా భయపడేదనమాట. అదేంటి ఎందుకంత భయపడతావు నేననేదాన్ని. ఏమో నాకలాంటి భయమేం ఉండదు. నేనెళ్ళిపోతాను. ఎప్పుడొచ్చినా దగ్గరికి వెళ్ళిపోయేదాన్నండి. ఏమో నాకలాంటి ఎవరిని కొట్టినా, ఎవరిని తిట్టినా కూడా నాకు అనిపించేది కాదు భయపడాలని. అలాగండి 2012లో కడతాల్లో జరిగినప్పుడు ధ్యాన మహాచక్రంలో ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు పక్కన కూర్చొనే అవకాశం వచ్చింది. అయితే అది నేను మర్చిపోలేనండి. ఆ రోజు జరిగిన ధ్యానంలో ఏదైతే మనం శూన్య స్థితి అని చెప్పుకుంటూ ఉంటామో, ఆ శూన్య స్థితికెళ్ళగలిగానండి. సారు ఆ టైంలో ధ్యానం అయిన తర్వాత లేచి పాటలు పాడడం, డాన్స్ చేయటం అందరూ అన్నీ జరిగినియంట. కానీ నాకస్సలేమీ తెలీదనమాట. ఎక్కడికెళ్ళానో ఏంటో అసల ఇంకా నా లైఫ్‌లో కొన్ని క్షణాలు మిస్ అయ్యానేమో అన్నంతగా అద్భుతమైన స్టేట్ అయితే జరిగింది అక్కడ. అది నేను మర్చిపోలేనండి. ఆయన యొక్క ఆరా అంత అద్భుతంగా ఉంటుందనమాట. ఆయన ఆరాలో జరిగే ధ్యానం అనేది. ఆయన అలాగే ఎప్పుడొచ్చినా కూడా అసల మిస్ అయ్యేదాన్ని కాదండి. అలాగే ఆయన ఇచ్చిన జ్ఞానం నాకెంత ఎంత ఎదగడానికి ఉపయోగపడిందంటే అసలు చెప్పలేననమాటండి. ఆయన ఇచ్చే బుక్స్ ఎంత తేలిగ్గా ఉంటాయంటే ఆ నాలెడ్జ్ అంటే ఎలాంటి నేనేమి చదువుకోలేదండి. నేను 10థ్ వరకే చదువుకున్నాను. అంతకు నాకు ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. సో, చదువుకునే అవకాశం లేదు గూడా. సో, ఆ తర్వాత పత్రిసారి పుస్తకాలైతే ఇంకా ఎలాంటి పామరులకైనా సరే అర్థమయ్యేంత రీతిలో అంత సులభమైనటువంటి లాంగ్వేజ్ ఉండేది. చాలా తేలిగ్గా వేదాలు, పురాణాల్లో కూడా వాళ్ళు అవి చదివినా కూడా మనకి అర్థం కాని వాటిని ఆయన చాలా తేలిక పదాలతో మనకు అర్థమయ్యేలా చక్కగా అందించారండి. ఆ పుస్తకాల ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. నా జీవితానికి నేనే సృష్టికర్తనన్నది నేను ప్రతిరోజు గుర్తు తెచ్చుకునేదాన్నండి. నిజంగా అది నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసిందనమాట. అసల నేను రాకముందే నేనెప్పుడు నాకు అద్భుతమైన జీవితాన్ని విజువలైజ్ చేసుకోవడం అనేది ఇష్టంగా ఉండేది. కలలు కనేదాన్ని. అబ్దుల్ కలాం చెప్పినట్టుగా కలలు కనండి నిజం చేసుకోండి అన్నది ఏదో మరి నా ఆత్మకున్న జ్ఞానం అనుకుంటాను. దాంతో అలాగే ఉండేదాన్ని. దానికి తగ్గట్టుగా పత్రిజీ ఇచ్చినటువంటి నా జీవితానికి నేనే సృష్టికర్తను అనేటువంటి అది చాలా అద్భుతంగా పనిచేసి ఎప్పుడైతే నేను ఆ బిగ్ పిక్చర్‌ని ఎప్పుడు చూసేదాన్నో అవి నా జీవితంలో అలా సత్యమవుతూ వచ్చినియండి. ఎలాగా లైఫ్‌లో సిట్యుయేషన్స్ మారినాయో కూడా నాకు తెలీదు. నేను ఎంత అసల నలుగురిలో మాట్లాడడానికి కూడా చాలా చాలా భయపడేదాన్ననమాట. అలాంటిది ఇప్పుడు నేను నమ్మిన సత్యాన్ని అసలు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారన్న ఇది కూడా లేకుండా చాలా ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థాయికైతే ఎదిగానండి. అది పూర్తిగా ధ్యానమేనండి. ఇప్పుడు ఎవరు చూసినా హ్మ్. నీ సీక్రెట్ అంతా ధ్యానంలే మాకు తెలుసు. మాకు తెలుసులే అని ఎదుటోళ్ళే చెప్పేస్తారనమాట. అంతలాగా పత్రిజీ ఇచ్చినటువంటి నాలెడ్జ్‌ని నేను యూజ్ చేసుకున్నానండి. అంత చక్కగా ఆయన చూసి ఆయన హాస్పిటాలిటీ, ఆ మర్యాద చక్కగా ఏదైనా సరే ఆయన చేతులతో వడ్డించి, ఆ ఆనందాన్ని అలా కూడా మనం చేయాలి. మన జీవితంలో సంసారంలోనే నిర్వాణం అనే టైటిల్ ఇచ్చారు కదండీ మనకి. సో, సంసారంలోనే ఉంటూ చక్కగా నిర్వాణం అవ్వటానికి ఇన్ని అవకాశాలు ఇచ్చారే. అసలు ఏ స్పిరిచువాలిటీలో కూడా ఇది ఉండదండి. ప్రతి దాంట్లోనూ కూడా అది వేరు, ఇది వేరు అన్నట్టుగా చెప్తారు. నాకది నచ్చేది గాదు. ఇదంతా ఫ్యామిలీనంతా వదిలేసి ఎళ్ళిపోతే ఈ ఫ్యామిలీని ఎవరు చూస్తారు? అలాంటప్పుడు మనం ఎందుకు ఇక్కడ పుడతాము? అలాంటప్పుడు ఏ అడవుల్లోనో, ఏ సన్యాసిగానో పుట్టాలి గదా! అలా వదిలేసుకొని ఇవన్నీ చేయమంటం కరెక్ట్ కాదు కదా! అనిపించేది నాకు. కానీ పత్రిజీ ఇచ్చింది చాలా అద్భుతంగా ఉండేదండి. ఆ సంసారంలోనే నిర్వాణం అనేది. అలాగే ఇంకా పత్రిసారు అసల రాత్రులు మీరు పడుకోవాల్సిన అవసరం లేదు. పగలంతా భౌతికం, రాత్రంతా ఆధ్యాత్మికం అని ఆయన ఇది చెప్పింది నా మనసులో బాగా నాటుకుపోయిందండి. అందుకని చాలా సాధన అనేది చేసేదాన్ని. ఫస్ట్‌లో
నైట్ 10 అయ్యేసరికి నా నా వర్క్ ఇంకా నా ఫిజికల్‌గా నా డ్యూటీ అయిపోయిందని 10కి నా రూమ్‌లోకొచ్చేసి నేను అలాగ సాధన అనమాట. 10 టు ఫస్ట్ 12 తర్వాత 10 టు 1 అలాగా ఇంకా ఆ టైంలో వచ్చే విపరీతమైన పోట్లు. కాళ్ళు విపరీతంగా చుట్టుకుపోయేవండి. అసలు ఎంత పోట్లొచ్చేవంటే టెస్టింగ్ అన్నమాట అనుకుంటాను. అలా అనుకునేదాన్ని. నేను ఏదైనా సరే నేను కళ్ళు తెరవను. నేను ఇలాగే ఉంటాను. నాకు అనుభవాలతో సంబంధం లేదు. అది కరెక్టా, రాంగా అనేది లేదు. నాకు గురువు మీద నాకు విశ్వాసం ఉంది. ఆయన చెప్పారు అంటే ఇది కరెక్ట్. అంతే. అదే నా మైండ్‌లో రన్ అయ్యేదన్నమాట. కూర్చోలేకపోతే లేచి నుంచొని కళ్ళు మూసుకునే ఆ ధ్యానం కూడా నిలబడి చేసేదాన్ని. అంతలాగా ఆఖరికి సాధన చేయగా ఇప్పుడు రాత్రంతా కూర్చొని ఈజీగా, చాలా ఈజీగా అసలేదో ఒక గంట అలాగా కళ్ళు మూసుకొని పొద్దుట లేచినట్టుగా అలా కూర్చోగలుగుతున్నాను నిజంగా. అది మటుకు ఆ పత్రిజీ ఇచ్చినటువంటి ఏదైతే అన్నారో అది నా మైండ్‌లో అలాగే ఉండిపోయిందనమాటండి. అలా కొన్ని ఆయనిచ్చిన ఆ జ్ఞానం అనేది కొన్ని అలా నా మైండ్‌లో ఉండిపోయి నా చేత ఆ సాధన చేయించేవనమాటండి. అలాగే పత్రి సార్ దగ్గరికి రాకముందు నాకు ఆత్మ గురించి అసలేం తెలీదు. పూర్తిగా పూజా విధానంలోనే అలాగా ఇంట్లో కూడా అలాగే ఉండటం తెలుసు కానీ, ఆత్మ అనే వర్డ్ విన్నాం అంతే గాని, ఆత్మ గురించి కొంచెం కూడా జ్ఞానం లేదండి. కానీ పత్రి సార్ దగ్గరికొచ్చాక ఆత్మ దానికి మనకి ఉన్న ఈ శరీరానికి, ఆత్మకి ఉన్న తేడాను తెలుసుకోవడం, ఆత్మ జ్ఞానాన్ని పొందటం, ఆ ఆత్మతో కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు ఆ ఆత్మతో కనెక్టెడ్‌గా ఇన్నర్ గైడెన్స్ అనేది ప్రతి దానికి ఎంతలాగా అంటే ప్రతీదీ నేను చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకోగలను. దాని మీద కట్టుబడి ఉండగలననమాటండి. అంత స్ట్రాంగ్ ఇన్‌ట్యూషన్ అనమాట. ఎలాగా అంటే ఓన్లీ మెడిటేషన్ అండి. మెడిటేషన్ ద్వారానే నేను ఇవన్నీ సాధ్యం చేసుకున్నాననమాట. సో, ఇవన్నీ పత్రి సార్ ఇచ్చినటువంటి ఆయన చెప్పేవారు మనకెప్పుడూను. చక్కగా గంటలు గంటల ధ్యానం చేయండి. సూక్ష్మ శరీర యానం చేయండి. ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వండి. ఇవన్నీ నాకు నచ్చేవండి. ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వడం కూడా జరిగిందండి. ఏంజెల్‌ని కూడా చూడడం జరిగింది. ఒకసారి ఫిజికల్‌గా అంటే కల్లో కూడా కాదండి. చక్కగా ఒకరోజు రాత్రి పడుకొనుండగా అలాగా జస్ట్ సడెన్‌గా కళ్ళు తెరిచాను. తెరిచేసరికి పైన సీలింగ్‌లోంచి ఒక అందమైన ట్రాలీ అండి. అసలా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మర్చిపోలేమనమాట. అందులో ఒక బేబీ డాల్ లాగుంది. అసలా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందనమాటండి. ఇలా నా మీద దాకా వచ్చి మరలా పైకెళ్ళిపోయిందనమాటండి. అలా చూస్తుండగానే పైకెళ్ళిపోయింది. సో, నేను స్టార్టింగ్‌లోనే అండి ఇది వచ్చిన ఒక 1 ½ ఇయర్ ఆ టైంలోనే నాకు ఏంజెల్ కనపడడం జరిగింది. సో, నాకెప్పుడు ఎక్స్‌పీరియన్స్‌లు అలా షేర్ చేసుకోవడం, నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చిన ఆవిడతోటి ఎప్పుడు షేర్ చేసుకొని, నాకేదైనా అర్థం కాకపోతే అడగటం అలా చేసేదాన్ననమాట. అంటే ప్రతిసారి వచ్చినప్పుడు కూడా చెప్పేదాన్ని. ఈ లోపల గ్యాప్‌లో ఆ అమ్మాయితోటి కూడా షేర్ చేసేదాన్ని. అప్పుడు ఆవిడ చెప్పిందనమాట. సాధారణంగా ఇవి ఏంజెల్స్ అయ్యుంటాయండి. మీరు ధ్యానంలో కూర్చొని మళ్ళీ అడగండి అదేంటో. అది ఓకే. మీకు అవసరము అనుకుంటే అది మీకు ఆన్సరొస్తది. లేకపోతే మీరు వదిలేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, అప్పుడు నేను అలాగా ధ్యానంలో ఆ అమ్మాయిని వెళ్ళిన వెంటనే ధ్యానంలో కూర్చొని జస్ట్ ఇంకా అలా కూర్చున్నానో లేదో నాకు మాకు లోపల వాయిస్ వచ్చేస్తుందనమాట. ఆ క్వెషన్ వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చేస్తుంది. "నువ్వెప్పుడు ఆనందంగా ఉంటావు?" అనేది క్వెషన్. అంటే ఇష్టమైన వాళ్ళని చూస్తే మనకి మంచి ఆనందం వస్తది. ఆన్సర్ అది నాకసలు ప్రమేయం లేకుండా వచ్చేస్తుంది క్వెషన్, ఆన్సర్ అన్నీ కూడాను. అలాగా అయితే నీకిష్టమైన వాళ్ళెవరు? అలాగా అడుగుతున్నదనమాట లోపల. అడుగుతుంటేనే ఈ లోపల నాకు పిక్చర్ కనపడిపోయిందనమాటండి. మా నాన్నమ్మ గారు కనిపించారు. మా నాన్నమ్మ గారే ఏంజెల్ అయ్యానంటండి. ఆవిడ ఆవిడే చెప్తున్నారనమాట. ఏంజెల్‌గా నేను మెడిటేషన్‌లోకి తీసుకురావడం, నిన్నిలాగా డెవలప్ అయ్యేలాగా నేనే చేస్తున్నాను. ఆ రోజు నీకు కనపడింది నేనే అని చెప్పేసి ఆవిడ వాయిస్ ఇవ్వడం. ఈ లోపల మా హస్బెండ్ గట్టిగా సుమ అని పిలిచేసరికి అందులోంచి బయటకొచ్చేసాననమాట. సో, అప్పటినుంచి ఎన్నో సార్లు తెలియక ముందు ఏంజెల్స్ గురించి ఏం తెలీదు. అప్పుడు చూసాను. ఇప్పుడు అన్ని ఏంజెల్స్ గురించి ఇంత తెలుసుకున్నా, నాకు మళ్ళీ రావట్లేదని ఫీలింగ్ ఉంటదనమాట. మళ్ళీ అదేమైందంటే ఇక్కడికి పేరవరం పిరమిడ్ అప్పటికి ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఎక్కువ పౌర్ణమికి ప్రతి దానికి వెళ్ళేదాన్ని.
ఇంకా మనకి ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ వచ్చినా ఇంకా అది నిజమా కాదా అని ఎక్కడో డౌట్ ఉంటుంది కదండి. ఆ డౌట్ ఎక్కడో ఉందన్నమాట. అయితే పిరమిడ్‌కి వెళ్తే ఎన్నో సార్లు వెళ్ళాను. కానీ ఎప్పుడు అక్కడ పుస్తకాలు పెట్టడం చూడలేదండి సేల్‌కి. ఆ రోజు చెట్టు కిందన పుస్తకాలు పెట్టి సేల్‌కి పెట్టారనమాట. నేను క్యాజువల్‌గా ఎళ్ళేసరికి పైన బుక్ ఉందనమాట. ఏంజెల్ బుక్. ఏంజెల్ నేనెలా చూసానో అదే పిక్ అనమాట అండి. ఆ ఏంజెల్ బుక్ మీద ఉండేసరికి ఇంకా నేను షాక్ అనమాట. ఓహో! అంటే యూనివర్స్ ఎప్పుడు మనకి అందిస్తూ ఉంటదండి. మనకి ఎక్కడైనా డౌట్స్ ఉంటే అవి. అలాగా అది క్లియర్ చేయబడిందండి. ఇదంతా కూడా ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు అదే చెప్పేవారు. ఈ ఫిజికల్ లైఫ్‌లో ఇవన్నీ మామూలే. ఇంకా స్పిరిచువాలిటీలో నువ్వు ధ్యానం చెయ్యాలి. అనుభవాలు ఎవరైనా షేర్ చేస్తే ఆయన విపరీతమైన ఆనందం పొందేవారండి. మనకి ఇలాగా జరిగిందని చెప్తే మనకి ఈ ఎక్స్‌పీరియన్స్‌ల గురించి మనం చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఆయన ఎక్స్‌పీరియన్స్‌లే ఎక్కువ అడిగేవారనమాటండి. అలాగే నాకు ఆ బ్యాక్ పెయిన్ ఎందుకొచ్చిందో తెలుసుకున్నాను. అది నేను చేసిన కర్మ కాదు. మా ఫాదర్‌ది నేను తీసుకున్న కర్మ అన్నమాట. అది కూడా ఆయనకి షేర్ చేశానన్నమాట. చేసినప్పుడు కూడా చెప్పారన్నమాట. చాలా చక్కగా అండి. అసలు ఏ గురువులు అంతలా మనతో మాట్లాడతారండి. మనకి అంత అవకాశాన్ని మనకివ్వరు కదండీ. ఏది మనకి ఉన్న డౌట్స్‌ని షేర్ చేసుకోవటం, అవన్నీ క్లియర్ చేయటం. ఇవంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేది. చక్కగా ఆ రోజు నాకు అవకాశం ఇచ్చారండి. నేనన్నీ షేర్ చేసుకుంటే అప్పుడు చెప్పారు. అలాగా తీసుకున్న కర్మల వలన ఎవరికీ ఉపయోగం ఉండదమ్మా. మీరు సఫర్ అవుతారు. అలా అని వాళ్ళకి కర్మ తగ్గదు. ఇద్దరూ సఫర్ అవుతారు. అందుకనే దాని నుండి నేర్చుకోవాలి. అలాగా అప్పుడు ఆ సార్ ఇచ్చినటువంటి దాని నుండి నేను ఎంతో నేర్చుకున్నానండి. ఆయన ఇచ్చిన ఆ నాలెడ్జ్ ఆ రోజు. నేను అప్ చాలా సెన్సిటివ్ అన్నమాట. ఎవరైనా ఎదురకుండా కష్టపడుతుంటే అయి చూసి నేను ఇదైపోయేదాన్నండి. బాధపడిపోయేదాన్ని. అలా తెచ్చుకున్నదే బ్యాక్ పెయిన్ అనమాటండి. అదెప్పుడు తెలుసుకున్నానో నేను అప్పటినుంచి కూడా నేనెవ్వరితోనే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యానంటే అది పిల్లల దగ్గరైనా సరే, ఇంకోళ్ళ రిలేషన్ అయినా సరే, నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసేదండి. బ్యాక్ పెయిన్ వచ్చి మళ్ళీ నేను రియలైజ్ అయ్యి, ఓహో! నా కూతురుతో ఎక్కువ అటాచ్‌మెంట్‌లో ఉన్నాను అని తెలుసుకున్న వెంటనే రిలీఫ్ వచ్చేదండి మళ్ళీను. అంటే ఫిజికల్‌గా స్ట్రెయిన్ అయితే మనకొస్తది బ్యాక్ పెయిన్. అది వేరే. ఏమి కాకపోయినా ఒక్కోసారి అలా వచ్చేసేదనమాటండి. అలా వస్తే నేనేదో చేశాను. అంటే అనుభవమే జ్ఞానం అని చెప్పేవారు కదండీ పత్రి సారు. అది నా జీవితంలో ప్రతి అనుభవం ద్వారా నేనెంతో జ్ఞానం నేర్చుకున్నాననమాటండి. అది అలాగా డిటాచ్‌మెంట్ ఎలా ఉండాలో నాకు అలాగా పత్రి సార్ నేర్పేలా చేశారండి. అటాచ్‌మెంట్‌లోనే ఉండాలి. కానీ ఆ డిటాచ్‌మెంట్ అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం అనేది కూడా నాకు పత్రి సార్ వల్లనే తెలిసిందండి. మనకి అలాగే గురువుల గురించి నేను చాలా అసలు ఈ రోజుల్లో అండి గురువు అనేవారు చెప్పడం గాని మనల్ని కలవాలంటే వాళ్ళని కలవాలంటే మనం ఎంతో ఎంతో కొంత పే చేస్తే గాని బయట గురువులు ఎవరు కూడా మనకి అందుబాటులో ఉండరండి. ఉన్నా కూడా అంత పే చేసినా కూడా ఏదో ఒకసారి మనం మన నమస్కారాలు తెలియజేయటం, పాదాభివందనాలు తెలియజేయటం తప్పించి అంతకు మించి మనతో ఇలాగా మన కుటుంబ సభ్యుల్లాగా మాట్లాడడం గాని, మనకి ఇంత ఆప్యాయతను పంచేటటువంటి వాళ్ళు నిజంగా దొరకడం అనేది చాలా అదృష్టం అండి నాకైతే. నేనంతలాగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడు అవకాశం ఉన్నా సరే ఇంట్లో అంటే ఎక్కువ రాజమండ్రి వచ్చినప్పుడల్లా ఆయన అన్ని పనులు చేసుకొని, రాత్రి అయ్యేసరికి మాకు కొంత టైం ఇచ్చేవారనమాట మాట్లాడడానికి. కానీ ఇంట్లో అప్పటికి నేనొక్కదాన్నే ఎప్పుడూనండి. వాళ్ళతోటి ఆ టైంకెళ్ళాలంటే భయం. అడగడానికి కూడా భయం. అయినా సరే అండి అప్పట్లో ఇంకా భయంగానే ఉండేదాన్ని నేను. ఆ భయంతోటి అలాగే ఏదైనా సరే తిడితే తిడతారులే ఏదైతే అది ముందే ఎళ్ళొచ్చేయాలి సార్ దగ్గరికి. ఏదోకటి చేసేయాలి అని చెప్పేసి అలాగే వెళ్ళేవాళ్ళం. నిజంగా అలా వెళ్ళాం గాబట్టే ఈరోజు మీతో ఈ మాత్రం మేము షేర్ చేసుకోవడానికి మాకు కొంత ఆయనతోటి ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లు మిగిలున్నాయన్నమాటండి. ఆ రోజు నేను చేసిన డేరింగ్ మూలాన నేను. మిగిలిన వాటిలో ఎలా ఉన్నా సరే పత్రి సార్ వస్తున్నారు తెలిసుంటే ఒక 2, 3 రోజులు ముందు నుంచి ఎక్కడికి ఎళ్ళకండా అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా! గమ్మున రోజు తిరుగుతున్నావని అంటారేమో అనే భయంతో అసలంతలాగా జాగ్రత్తగా ఉండి, ఆ రోజు ఇంక వెళ్తానని ఇంకా ఏదో రకంగా
ఇంకా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే వెళ్ళిపోయేదాన్నండి. అలాగే వెళ్ళి ఆయన ఒక్కోసారి చెప్పేవారు. ఒకసారి స్టార్టింగ్ లో ఎప్పుడో అన్నారనమాట. ఫస్ట్ లో పత్రి సారు ధ్యాన ప్రచారం మొదలెట్టిన స్టార్టింగ్ డేస్ లో నేను ఒక్కరికి ధ్యానం నేర్చుకుంటారన్నా సరే సైకిల్ మీద ఎన్నో కిలోమీటర్లు నేను తొక్కుకుంటూ వెళ్ళి వాళ్ళకి ధ్యానాన్ని నేర్పి వచ్చేవాడిని అని చెప్పేసి చెప్పేవారండి. అది నా మైండ్ లో అయితే ఎంతలాగా ఉండిపోయిందంటే అంతలాగా ఉండిపోయింది అనమాట అండి. నేను ఏమైందంటే 2020లో నేను మెడిటేషన్ గ్రూప్ స్టార్ట్ చేశానండి. అంటే జూమ్‌లో కొంచెం ధ్యానం చేయించటం అనేది మొదలుపెట్టాననమాట. ఆ టైంలో కరోనా టైంలో చాలా బాగా వచ్చేవారు. ఎందుకంటే అప్పుడు టైం అందరికి ఎక్కువుండేది. ప్లస్ భయం. భయం కదండీ! ఏమైపోతామన్న భయంతోటి ధ్యానానికి కనెక్ట్ అయ్యి చక్కగా చేసేవారు. మళ్ళీ కరోనా గ్యాప్ వచ్చి సెకండ్ వేవ్‌కి మధ్య అలా గ్యాప్ వచ్చిన తర్వాత తగ్గిపోయేవారనమాట. సరే ఈళ్ళ చేత ధ్యానం చేయించాలా లేదా అన్నట్టుగా నాకుండేది. ఉంటే అంటే అప్పుడు అందరూ వచ్చేవారు కాదు ఫస్ట్‌లో వచ్చినంతగా. తగ్గిపోయేసరికి మళ్ళీ అనిపించేది. ఏంటి పత్రి సార్ ఒక్కళ్ళకి నేర్పించడానికేనా ఆయన అంతలాగా సైకిల్ తొక్కుని వెళ్ళేవారు అని చెప్పేవారు. మనం ఇంట్లో కూర్చొని మనం చేయడానికి ఏంటి జూము ఎవరొస్తే ఆళ్ళొస్తారు. ఒకళ్ళొచ్చినా, ఇద్దరొచ్చినా, 10 మందొచ్చినా నా డ్యూటీ కదా! నేను చెయ్యాలి కదా! అని ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మోటివేషన్ తెచ్చుకొని నేను మళ్ళీ ధ్యానం చేయించేదాన్నండి. అంతలాగా ఆ గురువుని చక్కగా నాకు చాలా అనిపించేదనమాట. ఒక్కోసారయితే తర్వాత అండి నువ్వేదో వాళ్ళని ఉద్ధరించేస్తున్నావని అనుకుంటున్నావేమో, ఏమి కాదు. నిన్ను నువ్వు పె ఎ తెచ్చేది నీకు నువ్వు ఎదగడానికి నువ్వు చేయిస్తున్నావు అంతే తప్పించి వాళ్ళని నువ్వేం ఉద్ధరించట్లేదు అని నా ఇన్నర్ వాయిస్ కూడా వచ్చిందండి. అంత క్లియర్‌గా అన్నమాట. అంటే అంతలాగా ఇప్పుడు నాకు యాక్టివేట్ అయిపోయింది ఇన్నర్ వాయిస్. ప్రతిదా మంచిగా అయితే మంచిగా ఉంటదండి. లేకపోతే నేనేదైనా కొంచెం తేడా అనిపిస్తే చెడమడ తిట్టేస్తదండి లోపల నుంచి. నీకెక్కువైంది కొంచెం అని చెప్పేసి. అంతలాగా కనెక్ట్ అయిపోయాననమాటండి. అలాగే 2020లో నేను నేను కాంతి ధ్యానాలకి కనెక్ట్ అయ్యాననమాటండి. దుగ్గిరాల శ్రీలక్ష్మి మేడం అని వైజాగ్‌లో ఉంటారు. ఆవిడ కాంతి ధ్యానాలు చేయిస్తారు. అది నేను ఏమైందంటే 2020లో కరోనా మనకి లాక్‌డౌన్ వచ్చే ముందు ఇంకా నాలో విపరీతమైన తపన అనమాటండి. భౌతికంగా నేను చేసేదంతా అయిపోయింది. ఇంకా ఏదో ఉంది. ఇంత మెడిటేషన్ చేసినా నాకింకా సడెన్‌గా మొదలైందనమాటండి. సడెన్‌గా ఇంకా తెలియని వెలితనమాటండి. ఆ టైంలో నేను యూట్యూబ్‌లో అప్పుడు మన ఎవరు బాలకృష్ణ సారు, మన పూర్ణాత్మ శ్రీధర్ గారు ఇవన్నీ మనకి బోలెడు ధ్యానాలు చేయించేవారండి. అప్పుడు అందులో ఒక దాంట్లో కనెక్ట్ అయ్యి నేను ధ్యానం చేద్దామని అందులో పేరిస్తే, వాళ్ళు ఫోను చేసి నాకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారండి. మిమ్మల్ని మాస్టర్స్ అవి రాయమని చెప్తున్నారు ప్రతిరోజు ఇన్ని సార్లు అని చెప్పేసి. అందులో ఏంటంటే, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని ధైర్యంగా చెప్తాను. నీకు వచ్చిన సత్యం ఏదైతే నువ్వు గ్రహిస్తావో, ఆ సత్యాన్ని నలుగురికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్న మీనింగ్ వచ్చేలాగా వాళ్ళు చెప్పారనమాటండి. ఏంటి ఇలాగిచ్చారు నాకు అలా అనుకున్నాననమాట. కానీ అలా రాసానండి. అలా రాసిన తర్వాత ఇలాగా ఈ దుగ్గిరాల శ్రీలక్ష్మి మేడంది నేను చూసాననమాటండి యూట్యూబ్‌లో ఒక వీడియో. ఏదో చాలా బాగా అనిపించి సేవ్ చేసుకొని రాత్రి కూర్చొని చేసేసరికి ఇంకా ఏంటి నా యొక్క పుట్టింటికెళ్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామండి. అలాంటి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇంకా ఆనంద బాష్పాలొచ్చేస్తున్నాయి. అదేంటంటే నక్షత్ర లోకాలకే కనెక్షన్ అన్నమాటండి. కనెక్షన్ ఇస్తూ ధ్యానం చేయించారు మేడం అందులో. అది ఏంటంటే ఇంక నా పుట్టినిల్లనమాట అది. అంటే ఆ నక్షత్ర లోకాల నుంచి వచ్చాను అని చెప్పేసి నాకు నేను రియలైజ్ అవ్వడం, ఆ తర్వాత మేడంతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేయటం, భూమికి కనెక్టెడ్‌గా భూమి అసెన్షన్‌లోకి రావడానికి నేను వర్క్ చేయడానికి పుట్టాను అని నాకు నేను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా పత్రి సార్‌కి చెప్పాననమాటండి. షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత అదే లాస్ట్ అండి ఆయనతోని నేను కలవడం. అప్పుడు షేర్ చేసుకున్నప్పుడు ఆయన నిజంగా నాకు ఏంటంటే మర్చిపోలేనిది థాంక్స్ చెప్పారండి.
థ్యాంక్స్ చెప్పారు. ఆయన మెచ్చుకోవడం కూడా కాదు. థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే భూమాతకి నేను సేవ చేయటానికొచ్చాను. ఆయనకి అది విపరీతంగా నచ్చేసిందనమాటండి. ఆయన గోలే అది కదండీ! భూమాతని సర్వ్ చేయటమే కదా! భూమాతని ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అహింస, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ఇవన్నీ దేనికండి? ఆ భూమిని ఉద్ధరించడానికే కదా! భూమి మీద ఉన్న ఎనర్జీస్‌ని మార్చటానికే ఆయన బీజం వేశారు. ఆ బీజానికి తగ్గట్టుగా ఆయన వర్క్ చేసుకుంటూ చాలా చక్కగా ఆయన యొక్క విజన్ అంతా కూడా ఫుల్‌ఫిల్ చేసుకొని, మనందరికీ మార్గదర్శకంగా ఆయన అన్నీ చూపించి వెళ్లారండి. శాకాహార జగత్ అంటే ఇప్పుడు శాకాహార జగత్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి వాళ్ళకి అర్థమైపోయింది. ఎంతవరకు శాకాహారంలోకెళ్ళాలో చాలా వరకు అయిపోయిందండి. ఆ విజన్ అంతా అయిపోయింది. ఇంకా పిరమిడ్ జగత్ అంటారు ఇంక అసలు చెప్పక్కర్లేదు. ఏ మారుమూలకెళ్ళినా సరే పిరమిడ్‌లు చూడడం. అలాగే అక్కడ ఆ పిరమిడ్‌లో ఉండేవాళ్ళు అంత డెడికేటెడ్‌గా పత్రి సార్ నాకిది ఇలా చెప్పారు. నన్నిలా చేయమన్నారు అని ఆయన ఉన్నా లేకపోయినా అంతలాగా వాళ్ళు ఆ డెడికేషన్ తోటి పత్రిజీ ఇచ్చిన సందేశాన్ని ఫాలో అవుతూ చాలా చక్కగా అండి అందరూ కూడా పిరమిడ్ జగత్తుని పత్రి సార్ చెప్పేవారు. అసలు ఫ్యూచర్‌లో అన్నీ కూడా టెంపుల్స్ ఏమి ఉండవు. అన్నీ పిరమిడ్సే. అన్నీ శక్తి క్షేత్రాలే. అంటే అక్కడే మనం ఇదివరకు దేవాలయానికి ఎందుకెళ్ళేవాళ్ళం అక్కడ ఒక ఎనర్జీ చేంజ్ గురించి మనం వెళ్ళేవాళ్ళం. సో, ఇప్పుడు ఇంకా అసలు ఆ టెంపుల్స్ ఏమి ఉండవండి ఫ్యూచర్‌లో. అన్ని పిరమిడ్‌లే అని చెప్పేసి అన్నారు. నిజంగా ఆ పిరమిడ్‌లు ఎంత అద్భుతంగా వచ్చినాయంటే మరి ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఉండేది కాదండి నాకు తెలుసు. ఎన్నో సార్లు చూసాను. అసలు ఆయన ఎలా వస్తున్నారో, ఎలా వెళ్తున్నారో ఏమీ తెలీదు. ప్లస్ ఒక్క రూపాయి కూడా లేకుండా కోట్లు, కోట్లు పెట్టి ఇంత పెద్ద పెద్ద పిరమిడ్‌లు నిజంగా కట్టడం అంటే మానవ మాత్రులకు అయ్యేది కాదండి. ఆయన దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు కాబట్టే అవన్నీ జరిగినియనమాట. ఆయనతో మనం ఇలాగా స్పెండ్ చేయగలిగేటటువంటి అవకాశం మనకి రావడం నిజంగా మన అదృష్టం అని నేను భావిస్తానండి. అలాగే ఇంకా ఆయన చెప్పేవారు. ఈసారి ఎక్కువ ఉగాదికి ఇక్కడ జరుగుతూ ఉండేవండి రాజమండ్రి పేరవరంలో. ఉగాది సంబరాలకి ప్రతిసారి వచ్చేవారు సారు. అప్పుడు ఒకసారి షేర్ చేసుకున్నారాయన. ఏంటంటే ఒకసారి ధ్యాన మహాచక్ర ఇయర్ అయిందనుకోండి. పడతాలు అయిన తర్వాత నెక్స్ట్ ధ్యాన మహాచక్ర ఎలా జరగాలి అనేది ఆయన విజువలైజ్ చేసుకొని ఒక విజన్‌ని హోల్డ్ చేసేవారటండి. అది ఎంతమంది రావాలి? ఎంతమంది ధ్యానం నేర్చుకోవాలి? ఎలా జరుగుతుంది? అదంతా కూడా ఆయన ఒక విజువలైజేషన్ చేసి దాన్ని మేనిఫెస్ట్ చేసేవారనమాటండి. అది ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ చెప్పారో నాకు చాలా అద్భుతంగా అనిపించేదనమాట. అనుకోకుండా నేను కూడా అదే అలాగే చేస్తాననమాట నేను. ఆ జ్ఞానం నాకెలా అందియబడిందో నాకు తెలీదు గానీ, పత్రిసారి అలా చెప్పిన తర్వాత ఇంకా అద్భుతంగా అనిపించి, నేను కూడా నా జీవితంలో అది అప్లై చేసుకుంటానండి. మనకి ఏది కావాలన్నా అంటే నేనేం చేస్తానంటే భూమి ఫిఫ్త్ డైమెన్షన్‌లోకెళ్ళి ఈ భూమానవులు భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతుజాలము కూడా హయ్యర్ డైమెన్షన్స్ లోకెళ్ళి భూమంతా అద్భుతంగా వెలిగిపోతున్నట్టుగా ఆ యొక్క విజన్‌ని హోల్డ్ చేస్తాననమాటండి. ఎందుకంటే ఆ భూమాతే కదండీ! ఇప్పుడు అసెండ్ అవ్వాలంటే భూమాత మనము వేరు వేరు కాదు కదా! భూమాత చైతన్యమే మనము. మన చైతన్యమే భూమాత. మనలో ఏదొచ్చిందో మార్పు అది భూమాతలోనే వస్తుంది. అంటే భూమాత అంటే ఒక్క పర్సన్ కాదండి. మనందరి చైతన్యం కలిపే భూమాత. సో, ఈ భూమి అసెన్షన్‌లోకి రావడానికే ఆయన సంకల్పం. అది అసలైన సంకల్పం అది. దానికి బీజం ముందు మనలందరినీ ధ్యానంలోకి తీసుకురావడం. దాని ద్వారా అసెన్షన్ అనేటువంటి ఒక వర్డ్‌ని కూడా మనకి సుపరిచితం చేశారంటే చూడండి. మనం చిన్నప్పుడు మనకి ఏటో ముక్తి, మోక్షం ఏదేదో చెప్పేవారు. ఆ ముక్తి, మోక్షం అంటే మనకేమో అందుబాటులో ఉండేది కదా! అదేదో ఎవరో పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద అదేంటి అడవుల్లో తపస్సు చేసేవాళ్ళు వాళ్ళకి మాత్రమే సాధ్యము అని అనుకునే స్థితిలో ఉండేవాళ్ళం. అంటే ఎందుకంటే ఎన్నో కథలు, భక్తి కథలు అలా చదివేవాళ్ళం. ఎంతోమంది వాళ్ళ భక్తి ద్వారానో, లేపోతే కీర్తనల ద్వారానో అలాగా ఆ భగవంతుడిలో ఐక్యమయ్యారు అని అలాంటియి చదివేవాళ్ళం. ఆహా! ఈ ముక్తి, మోక్షం అనేది మనకు అందుబాటులో లేదనమాట. అలా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ పిరమిడ్‌లోకొచ్చి, ఈ స్పిరిచువాలిటీలోకొచ్చాక మన యొక్క PSSMలో
అందులో ఆ ఎసెన్షన్ గురించి, ఆ న్యూ ఎనర్జీ గురించి పత్రి సార్ పదే పదే చెప్పేవారు కదండీ. న్యూ ఎనర్జీ చదవండి, ఎసెన్షన్ వైపు వెళ్ళండి, ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలి అలా చెప్తూ ఉండేవారు. సో, యెస్ మేడం. ఇప్పుడు యాహ్! కదండీ! యాహ్! అవునండి. టైమ్ అది అయింది. టైం అయిపోయిందా అండి? యెస్. ఓకే. ఓకే అండి. సరే అండి. అలాగా ఆయన ఇచ్చినటువంటి ఆయన గైడెన్స్ ప్రకారం నేను ముందుకెళ్తూ చాలా అద్భుతంగా నా లైఫ్‌ని లీడ్ చేస్తున్నానంటే దానికి కారణం పత్రిజీ అండి. నాకు రీబర్త్‌నిచ్చి ఫిజికల్‌గానే కాదండి. ఆహ్, స స్పిరిచ్యువల్‌గా కూడా నాకు చాలా ఉన్నతంగా ఎదిగేలా చేశారు. అది ఇంత అంతా కాదు. సో, ద కంప్లీట్ ద కంప్లీట్ మ్యాన్ అయినటువంటి పత్రి సార్‌కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మ ప్రణామాల్ని శతకోటి ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను ఆయనకి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మీ యొక్క శక్తి ఛానల్ వాళ్ళకి, స్త్రీ శక్తి ఛానల్‌కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు కూడా. సో, అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, మీరు కూడా అంతే అద్భుతంగా చెప్పారు. ఏమంటారు ఆ అనుభవాలని. యెస్. ఏదైతే మనలో ఉందో దాన్ని ఓవర్‌కమ్ చేయడమే కదా ఈ ధ్యానం. సో, ధ్యానం ఎలా మనకు ఉపయోగపడుతుంది. అండ్ పత్రి సార్ ప్రతి ఒక్కరిని ఎలా దగ్గర తీసుకొని ప్రతీదీ మనకొచ్చిన సమస్యకు కానీ, ఏ క్వెషన్ వచ్చినా కూడా మనకు ఆన్సర్ ఇవ్వడం కానీ ఆయన అంత ఓపికగా. సో, అవునండి. యాహ్! థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో, మరి త్వరలో మనం మూవీ రూపంలో పత్రి గారిని చూడబోతున్నాం. మరెలా ఉంటుందనుకుంటున్నారు ఈ మూవీ? ఐ మీన్ రావాలి. అందరికి చేరువవ్వాలి అని కదా మన మూవీ ప్రయత్నం. మరి మీ మాటల్లో ఏంటి మూవీ అంటే? ఇప్పుడు పత్రి గారి మూవీ రావడం ఎంతవరకు ఆవశ్యకత ఉంది? చాలా ఉంది కదండీ! ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా చాలా ఉంది. ఇంకా తెలుసుకోవాల్సినోళ్ళు చాలా మంది ఉంటూనే ఉంటారు. తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, చాలా అవసరం. ఇప్పుడు అందులోనూ మీడియా ద్వారా చాలా తొందరగా ఎదగడానికి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు అంటే టెక్నాలజీ మారిన కొలది మనం కూడా మనం ప్రమోట్ చేసే ఇది కూడా మారాలి. సో, ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్నది మీడియా కాబట్టి, ఆ మీడియా ద్వారా పత్రిజీని అందరిలోకి, జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఇంకా అవసరం అండి అది. పత్రిజీ ఆశయాలు ఆయన ఇచ్చినటువంటి అన్నీ కూడా అందరిలోకి వెళ్ళటానికి చాలా ఈజీగా అది అందరిని క్యాచ్ చేస్తది. అంటే ఇప్పుడున్న మీరు చాలా చూసేసారు కదండీ మేడం. సార్‌ని దగ్గరగా ఉండి చూసారు. సార్‌తో మాట్లాడారు. సార్ ఎలా ఉంటారో మీకి ఐడియా ఉంది ప్రతిదీ. మరి యాహ్! మూవీ ద్వారా ఇంకా మీరేం చూడాలనుకుంటున్నారు పత్రి అంటే గారిని? అని నేనని అన్నట్లేదు. హ్మ్. ఇంకా చాలా మంది ఉన్నారు కదండీ! మనం ఒక్కటి రుచి చూసేసి చాలంటే కాదు కదా! ఆహ్, మ హ్మ్. ఆ ఫుడ్ యొక్క అద్భుతాన్ని అందరూ టేస్ట్ చేయాలి. అది నేను చెప్పేది. నా గురించని నేను అనట్లేదు. ఇంకా హ్మ్. అందరికి వెళ్ళాలి అని నేను ఫీల్ అవుతున్నాను. ఇది ఆహ్, కొంతమందికే కాదు కదండీ! అందరిలోకి ఎళ్ళాలి. ప్రతిసారి అలా రోజు రోజుకి వటవృక్షంలా ఎలా మారారో, ఈ హ్మ్. వటవృక్షం ఇప్పటికే అన్ని కంట్రీస్‌కి వెళ్ళింది. హ్మ్. ఇంకా అవేకెన్ అవ్వాలి. ఇంకా భూమి మీద ఎనర్జీస్ మారాలి అంటే అద్భుతంగాను ఇంకా అవసరం ఉంది. సో, దానికి మనకి పత్రి సార్ యొక్క మూవీ ద్వారా ఇంకా జనాల్లోకెళ్ళటానికి అవకాశం ఎక్కువుంటుంది. ఎన్‌లైటన్‌మెంట్ అవ్వటానికి వాళ్ళు కూడా అందరూ అంటే ఫిజికల్‌గా ఇప్పుడు షిరిడి సాయిబాబే ఉన్నారు. ఆయన బతికున్నప్పుడు కొంతమంది అయ్యారు. కానీ ఆయన వెళ్ళిపోయి బాడీ వెకేట్ చేసిన తర్వాత ఎంతలా పెరిగిందండి. అలాగా యాహ్! అలాంటి ఉన్నత పురుషులకండి ఎప్పుడైనా అంతే. ప్రతిసారి ఇప్పుడు చూడండి ఇది ఒక ఏంటి చిన్న చిన్న చెట్లే మనం ఉన్నది. చిన్న చిన్న పూల చెట్లు లాంటియి. కానీ రేపొద్దుట ఇంకా వటవృక్షాలు అయిపోతాయండి. ఎందుకంటే యెస్. వాళ్ళు ఉన్నత లోకాల్లో ఉన్నప్పుడు ఇంకా మనల్ని వివేకం చేయటానికి వాళ్ళకి ఇంకా పవర్స్ ఎక్కువుంటాయండి. భూమి మీద ఉన్నప్పుడు కొంత ఈ మాయ పొర అనేది వాళ్ళని కొంతవరకు తగ్గించేస్తది. ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసేసి మనకి సూక్ష్మ లోకాలకెళ్ళిపోతారో అప్పుడు ఇంకా వాళ్ళ ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతాయండి. సో, ఇంకా ఎదగడానికి ఇంకా జనాలు అవేకెన్ అవ్వడానికి ఇంకా అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట. అంటే మన వంతు ప్రయత్నం మనం చేస్తుంటే ఆయన ఇవ్వవలసినయి ఆయన ఇస్తారనమాట. ఇప్పుడు మీకు యాహ్!
ఈ ఐడియా వచ్చిందంటే మీది కాదు, అది ఆయన చేయించుకుంటున్నారు అంతే. ఉమ్, నేనైతే ఉమ్, అలా అనుకుంటాను. ఇది కూడా ఉమ్, మనం ఇదివరకు తెలుసు, చిన్నప్పుడు వినేవాళ్ళం శివనాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అని. అవును. ఏ చిన్న పని అయినా సరే శివుడిది ఇది లేకుండా అవదు. ఇప్పుడు మరి ఉమ్, ఇది పట్టేసి ఇది ఇంతలా చేస్తున్నారంటే ఆయన సంకల్పం లేకుండా మీరు ఇలా చేయరు కదా, అది నేను ఉమ్, అనేది. సో ఆయన ఓకే. సంకల్పంలో భాగంగానే ఇది ఫస్ట్ ఒక స్టెప్, తర్వాత మూవీ అది జనాల్లోకి తీసుకెళ్ళడం. మీడియా అనేది ఇప్పుడు చాలా ప్రతి వాళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఆఖరికి పడుకొని మంచం మీద ఉన్న వాళ్ళు కూడా మీడియాని యూజ్ చేస్తున్నారు. సో ఎస్. వాళ్ళకి కూడా ఏమో ఎవరు ఎవేకన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి అందితే వాళ్ళు ఎవేకన్ అయిపోవచ్చు కదండి. అది ఆ మూవీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి డెసిషన్ అండి అది. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. ఎస్, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కూడా. మరి మూవీ డైరెక్టర్ తో మాట్లాడదామా ఇప్పుడు? వెంకట్ గారు కూడా ఉన్నారు మన మధ్యలో. ఓకే, తప్పకుండా అండి. యస్. నమస్తే మేడం. నమస్తే అండి. విజయదుర్గ గారికి కూడా నమస్కారం. ఆ, ఎప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేదు మేడం, అంటే పరిచయం లేదు. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. సో నా పేరు వెంకట్ మేడం. సో నేను 2009 నుంచి పిరమిడ్స్ ఫీచర్ మీ సొసైటీలో వీడియో ఉన్నాను. వస్తుందండి, వీడియో వీడియో ఆన్ చేసి ఉందా? నాది వీడియో ఆన్ చేసింది చేసింది. మేడం. ఓకే 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 నాకు విజిబుల్ గానే ఉంది. ఎస్. ఓకే ఓకే ఇప్పుడు చూస్తున్నా. ఓకే. నేను 2009 నుంచి ధ్యానం చేస్తున్నాను మేడం. ఓకే సో ఓకే. ఇది మీరు 2019లో. పట్టాలో పెట్టినట్టున్నారు కదా, స్టాల్ పెట్టారు కదా అవునండి, మూవీ. పెట్టాను. అప్పుడు కలిసాను మిమ్మల్ని, గుర్తు కలిసారా? పెట్టారో లేదు. ఓకే. బిందు గారితో వచ్చాను నేను, బిందు మేడం తోటి వచ్చాను. అప్పుడు చెప్పినట్టు గుర్తు, మీరు ఇలాగా ఫిలిం చేస్తున్నాను అవునండి, అనేది. అవును. గుర్తు నాకు ప్రజెంట్ గుర్తు రావట్లేదండి, బట్ కలిసే ఉంటాం. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి కలిసే ఉంటాం. సో అది మేడం, అప్పుడు మొదలు పెట్టింది మనం చాలా వరకు అంతా అయిపోయింది. సో మనం దీన్ని సినిమా లాగా చేసి 100 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాం. సో చాలా ఈ క్లాప్స్. yes, ఈ వార్త మీ దాకా వచ్చిందో తెలీదు. సో మనం పత్రి మేడం బర్త్డే రోజు ఆగస్ట్ 31వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని కలిపి ఒక 100 థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాం మేడం మనం. అది. ఓకే అండి, సో చాలా అద్భుతం. ఎస్ మేడం. సో అప్పటిదాకా మనకు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మనకు సహకరించారు. నేను రాజమండ్రికి కూడా వచ్చాను, యాక్చువల్లీ 3 రోజులు ఉన్న రాజమండ్రిలో. ఆహా, ఓకే సో అండి. అక్కడ అందరినీ మాక్సిమం కొంతమంది కలిశాను. మరి మిమ్మల్ని, విజయదుర్గ గారిని ఎలా మిస్ అయ్యారో నాకు తెలీదు. మీరు సో శైలజ మేడం ద్వారా వచ్చారా, ఎలా వచ్చారండి? నేను ఎవరిని కనెక్టెడ్? మూర్తి గారి పిరమిడ్ హౌస్ కి వచ్చానండి. అవును. తర్వాత అవును. శైలజ గారు ఆ రోజు కలవలేదు నన్ను. సో వేరే కొంతమంది మాస్టర్స్ ని కలిసేసి నేను వెళ్ళిపోయాను. ఆహా, ఓకే అండి. సో అలా జరిగింది అనమాట. సో అలా మిస్ అయ్యాను మేడం, పర్వాలేదు. సో మనం కలిసాం అంటే కాబట్టి. ఎస్ మేడం. మేడం ఇది ఏంటంటే ఆల్రెడీ అంతా అయిపోయిందండి, మనం చివర్లో ఉన్నాము. సో మనకి ఏంటంటే కొంత ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం ఉందన్నమాట. సో ఓకే. మీరైనా సరే, మీకు తెలిసిన మన మాస్టర్లు అందరికీ కూడా మీరు చెప్పి కొంత అందరినీ కూడా మన బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ కి ప్రొడ్యూసర్స్ చేయాలి. ఓకే ఓకే అండి, మీరు జీపే అది నెంబర్ ఏదైనా ఉంటే షేర్ చేయండి మేడం చేత. మన ఇందు గారు చేస్తారు మీకు. ఆ చేయండి, నేనైతే ఆ, చేస్తాను. ఇంకా విజయదుర్గ గారు కూడా మేడం ఉంటే ఓకే. విజయదుర్గ గారు. యా, ఉన్నారు సార్. మేడం, వీడియో ఆన్ చేసుకోండి మీకు వీలుంటే. ఎస్ మేడం, సుమ గారు అది విషయం. సో కాబట్టి ఇది లాస్ట్ లో ఉంది మేడం, ఇంకో కొద్దిగా ఒక 15-20 డేస్ షూట్ ఉంది. మేము ఆల్రెడీ తప్పకుండా. 30వ తేదీ మన డాక్టర్ జీకే గారితో షూటింగ్ స్టార్ట్ చేసాము. సో అది కొనసాగుతూ ఉంది. ఇంకొక 10-15 రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుంది. సో మేము ఎడిటింగ్ అన్ని చేసుకొని ఆగస్ట్ 31st కి ఏదేమైనా సరే రిలీజ్ చేయాలన్నది మా ప్లాన్. సో అది అలా అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే కొంచెం మీ సహకారం కావాలి. తప్పకుండా అండి, తప్పకుండా. సరేనా మేడం? ఓకే అండి, ఓకే, ఎస్ తప్పకుండా అండి. మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ వెల్కమ్. ఎస్, ఓవర్ టు ఇందు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా భాగ్యలక్ష్మి అమ్మ గారు. ఈరోజు జాయిన్ అయ్యారు. చీకట్లో ఉన్నారు, కనిపించట్లా. అవును. Yes. Yeah. అందరికి నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, నమస్తే. Yes. నమస్తే. ఇది రోజు జరుగుతోంది మా ప్రోగ్రామ్, జాయిన్ అవ్వండి ఈ వేళకు 6:30కి. ఓకే ఓకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మేడం, థ్యాంక్ యూ మేడం.
ఈ రోజు ఇద్దరు మాస్టర్స్ కూడా ఇద్దరికి కూడా సెకండ్ నా థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. యా థ్యాంక్ ఫ్రెండ్స్, శిక్షించారు కదా ద కంప్లీట్ మ్యాన్. మరి వారి దృష్టిలో ఎలా ఎలా అయ్యారు పత్రి గారు? సో మరి వారి అనుభవ జ్ఞానాన్ని, ఆ విషయ జ్ఞానాన్ని మనకు అందించారు. మరి మీకు అందరికి కూడా ఈ ప్రోగ్రామ్ శ్రీ శక్తి ప్రవణ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అక్కడ అందివ్వబోతోంది. సో అలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కనుక ఇది షేర్ చేస్తే మీతో పాటుగా ఇంకొక 10 మందికి మీరు అందించిన వాళ్ళు అవుతారు ఈ జ్ఞానాన్ని. మనతోనే ఆగిపోకూడదు కదా. సో అందుకని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాయి. అలాగే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. మాకెంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.